అంటే ఈరోజు దేవుడు నిజంగా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా దేవాదేవానికి ఎన్నో వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. సిలువలో పలికిన మాటలు ధ్యానించుకుంటూ మొదటి మాట దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మొదటి మాటగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాట, యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు అక్కడ మొదటి మాటగా పలికాడన్న. ఈ మొదటి మాట ఎన్నోసార్లు మనము ధ్యానం చేసాము, ఎన్నో గుడ్ ఫ్రైడేకి మనము ధ్యానం చేసి ఉన్నాము. అయితే ఎప్పుడు ధ్యానం చేసినా నేను ఎప్పుడు ఈ మాటని ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు కేవలం క్షమాపణ మాత్రమే, క్షమాపణ అనే అంశాన్ని మాత్రమే నేను ధ్యానించేదాన్ని. కానీ ఈసారి దేవుడు ఎందుకో 2 విషయాలు ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డాము. అయితే ఈ 2 విషయాలు, ఈ మాటల్లో 2 విషయాలు మనము గమనించవచ్చు. మొదటిది ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తండ్రి తర్వాత ఒక చిన్న కామా ఉందండి. తండ్రి తర్వాత చిన్న కామా ఉంది అంటే తండ్రి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి యేసు ప్రభు గారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటి చూస్తే 2 భాగాలుగా విభజించుకుంటే మొదటి మాటగా ప్రార్థన, రెండవది క్షమాపణ. ఈ యొక్క మొదటి మాటలో ఫస్ట్ది ప్రార్థన చేస్తున్నారు తండ్రి యేసు ప్రభు గారు, రెండవది వచ్చేసి క్షమాపణ. మొట్టమొదటి చూసుకుంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరి కోసము, ఎందుకోసం ఈ ప్రార్థన, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రార్థన దేవుడు చేస్తున్నాడు? దేవుడు ఎంతో అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు సిలువ వేసిన రోజు దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత తన ఒళ్ళంతా రక్తం ఏర్లై పారుతుంది, ఎంతో వేదన, ఎంతో శ్రమ, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవాది దేవుడు సిలువలో ఈ మాటలు పలికాడు అంటే ఈ మాటల ద్వారా తన బిడ్డలకు ఏదో నేర్పించాలని ఆశపడుతున్నాడు. అంత వేదనలో ఉన్నా కూడా, అంత బాధలో ఉన్నా కూడా దేవాదేవుడు పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. దేవుడు పిలాతు అడిగినప్పుడు మౌనంగా ఉన్నాడు, రాజుల ఎదుట మౌనంగా ఉన్నాడు. అక్కడ ప్రజలందరూ హేళన చేస్తున్నారు, ప్రజలందరూ ఎంతో భయంకరమైన మాటలు దేవుని అంటున్నారు, అప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ సిలువలోకి వచ్చినప్పుడు సిలువలో అక్కడ దేవుడు మౌనంగా ఉండలేదు. ఎందుకు మౌనంగా ఉండలేదు? తన బిడ్డల పట్ల తనకున్న ప్రేమ. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎవరు ఆ ప్రజలు? ఒకనాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశారు. దేవుడు 5 రెట్టులు 5,000 మందికి పంచినప్పుడు అవన్నీ తిన్నారు. అవన్నీ చూసి, అవన్నీ కళ్ళారా చూసిన ఆ ప్రజలే ఈరోజు లోకంతో చేరి దేవాదేవుని హింసిస్తున్నారు, ఆయన్ని హేళన చేస్తున్నారు. వీరందరి కోసం దేవుడు క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అయితే ఈ ప్రార్థన, ఈ మాట ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈరోజు మనల్ని ఎంతోమంది మనల్ని హేళన చేయొచ్చు, ఎంతోమంది మనల్ని తీసివేసి ఉండొచ్చు, మనల్ని చులకనగా చూసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అందరి ఎదుట మౌనంగా ఉండమని చెప్తున్నాడు. అందరి ఎదుట మౌనంగా ఉండండి, మీరు మాట్లాడవలసింది ఎవరితో? కేవలం దేవాది దేవునితో మాట్లాడమని చెప్తున్నాడు. దేవాది దేవునితో మీరు మాట్లాడండి, దేవునితో మాత్రమే మీరు మాట్లాడండి. ఎవరికి మనము భయపడనక్కర్లేదు, వారి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అద్వితీయ దేవుడు పిలాతు అడిగినప్పుడు మౌనంగా ఉన్నాడు. అలానే మనం కూడా మన ఇరుగు పరుగు వాళ్ళు కానీ ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు
వారితో గొడవ పడడం కానీ, వారితో మనము సంభాషణ ఇంకా ఎక్కువ చేసుకోవడం కానీ అలాంటివి పెట్టుకోకుండా దేవుడు మౌనంగా ఉన్నట్టే మనం కూడా మౌనంగా ఉండి కేవలం దేవునితో మాత్రమే మీరు మాట్లాడమని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన యొక్క ఆత్మీయ స్థితి చూసైనా కానీ, మన యొక్క ఆర్థిక స్థితి చూసి కానీ, ఎవరైనా మనల్ని చులకనగా చూస్తున్నా కూడా మనము దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడంటే, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఒకసారి మనం చాలాసార్లు ఈ మెసేజ్ విన్నాం. ఎవరైతే మనల్ని కాదంటారో, మనల్ని తీసి పారేస్తారో, మనం దేనికి పనికిరామని అంటారు లోకం. కానీ దేవుడికి అలాంటి వారే కావాలి. మనం దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎంతో పనికొచ్చే పాత్రగా మలిచాడు. ఈ ప్రార్థన దేవుడు ఎవరి కోసం చేస్తున్నాడు? తన తల్లి కోసం చేయలేదు, ఇక్కడ తన శిష్యుల కోసం చేయలేదు. కేవలం ఏం చేస్తున్నాడు? తనని హింసిస్తున్న వారి కోసం చేస్తున్నాడు. శత్రువుల కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా ఈ ప్రార్థన శత్రువుల కోసం చేస్తున్నాడు అంటే, దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే, ఎన్నో వాక్యాలు మనం విని ఉంటాము. ఎన్నోసార్లు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏ మాటలు పలకాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా పాపాన్ని ఒప్పుకోవాలి అనే ప్రార్థన మనం నేర్చుకున్నాం. కానీ దేవుడు ఈరోజు శత్రువుల కోసం ప్రార్థించమని దేవుడు సెలవిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరి మీద మనకు తెలియకుండానే ఏదో ఒక శత్రుత్వం మనము కలిగి ఉంటాము. అలాంటి శత్రుత్వాలని అలాంటి శత్రువుల కోసం కూడా మనము ప్రార్థించాలి. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన చేస్తాం? దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము. కానీ శత్రువుల కోసం చాలా తక్కువగా ప్రార్థిస్తాము. మనలో ఎవరైతే మనల్ని ఏడ్పిస్తున్నారో, ఎవరైతే మనల్ని చులకనగా చేస్తున్నారో, ఎవరైతే మనకు కోపం తెచ్చే పనులు చేస్తున్నారో, వారందరి కోసం దేవుడు ప్రార్థించమని కోరుతున్నాడు. శత్రువుల కోసం ప్రార్థించాలి. మొట్టమొదటి ప్రార్థన ఎవరి కోసం చేయాలి? మనము శత్రువుల కోసం మనము ప్రార్థన చేయాలి. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ శత్రువుల కోసం చేయడం మనము మర్చిపోతుంటాం. మనకు ఎప్పుడు మన కుటుంబాల కోసం, మన స్నేహితుల కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మన బాగు కోరే వాళ్ళ కోసమే మనం ప్రార్థిస్తున్నామే, కానీ శత్రువుల కోసం మనము ప్రార్థించటం లేదేమో. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, శత్రువుల కోసం మనము ప్రార్థించాలి. దేవుడు బైబిల్లో మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక ఆజ్ఞ ఉంది. బైబిల్లో మాట్లాడిన ప్రతి మాట కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నారు కదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సిలువలో దేవుడు పలికిన 7 మాటలు ఎంత గొప్ప అర్థాన్ని, ఎంత గొప్ప మర్మాన్ని మనకు బోధిస్తున్నాయంటే, ఈ లోకంలో అత్యంత అవసరమైనది ఏంటంటే, మొట్టమొదటిది రక్షణ, రెండవది దొరకనిది క్షమాపణ. చాలా మంది క్షమించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సారీ అనే ఒక మాట చెప్పడానికి వారికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు ఆ క్షమించుకోలేని పరిస్థితుల వల్ల ఎందరో జీవితాలు వారు భార్యాభర్తలైనా కానీ, కుటుంబంలో అన్నదమ్ములైనా కానీ ఎంతో మంది విడిపోయి ఉన్నారు. ఎందుకు? ఆ క్షమాపణ అనేది లేకపోవడం వల్ల. క్షమాపణ ఎప్పుడు ఉండదండి? దేవుడు వారిలో లేనప్పుడు, దేవుని ప్రేమ వారిలో లేనప్పుడు క్షమించలేరండి. ఆ క్షమించలేని మనసు వారిలో ఉంటుంది. సో మొదటి మాట ప్రార్థన అయితే, రెండో మాట క్షమాపణ. క్రైస్తవ జీవితంలో కానీ, ఎవరి జీవితంలో అయినా కానీ క్షమాపణ ఎంతో ముఖ్యమైనది. ఈ క్షమాపణ ఏంటి? ఈ క్షమాపణలో దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమాపణ అనేది దైవిక అధికారం అంటండి. నిన్న ఒక దైవజన్ చెప్తున్నాడు, క్షమాపణ అనేది దైవిక అధికారం. అలాంటి దైవిక అధికారాన్ని దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చాడు. మరి ఈ దైవిక అధికారాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? ఈ దైవిక అధికారం, దేవుడిచ్చిన ఈ అధికారాన్ని మనము ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే నిరుపయోగంగా ఉంచేస్తున్నామా? ఈ దైవిక అధికారం అనేది క్షమాపణ. చూడండి, దేవుడు ఎంతో మందిని బైబిల్లో క్షమించాడు. అలా క్షమించబడి ఉన్న వ్యక్తులు ఎంతో గొప్పవారై ఉన్నారు. ఉదాహరణకి పేతురుని తీసుకోండి.
పేతురు ఎంతో దేవునికి ఎంతో సన్నిహితంగా ఎప్పుడు ఏ కష్టం వచ్చిన తండ్రి నేను నిన్ను మాత్రం విడవను, నీతోనే ఉంటానని ఎన్నోసార్లు పేతురు దేవునితో అన్నాడు. కానీ దేవునికి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఎంతో బాధలో వేదనలో ఉన్నప్పుడు దేవుని ఎదుటనే నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడి కదా అన్నప్పుడు ఆయన నేను ఎరుగనని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పాడండి. నేను నిన్ను ఎరుగను. మనల్ని చూసుకోండి, మనం ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కడో చాలా దూర ప్రదేశంలో ఉన్నాము, మనకి తెలిసిన వాళ్ళు వచ్చారు, మనల్ని చూసి మనమున్న పరిస్థితిని చూసి తనెవరో నాకు తెలీదు, తన పేరు కూడా నాకు తెలీదు అని ఒక మాట అన్నారు అనుకో, మనకి ఎంత కోపం వచ్చేస్తుంది. ఈసారి తను నాకు ఫోన్ చేయండి, నేను అసలు మాట్లాడను అన్న కోపము ఆవేశం మనలో వస్తుంది. కానీ ఆ రోజు దేవాదేవుడు బైబిల్ ఏముంది, ఆ పలికిన తర్వాత యేసయ్య ఒక చిరునవ్వు నవ్వాడంటే పేతుని చూసి. ఆ నవ్వులో ఎంత ఉందంటే ఆ నవ్వులో ఆ క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది. దేవుడు ఆ ఆ మాటలు ఎరుగునే అని చెప్పినా కూడా దేవుడు పేతుని క్షమించాడు. ఆ రోజు దేవుడు పేతుని క్షమించకపోయింటే ఈనాడు పేతురు అంత గొప్ప పరిచర్య చేసేవాడు కాదేమో. ఆనాడు దేవుడు పేతుని క్షమించాడు కాబట్టే ఈరోజు పేతురు చేసిన పరిచర్య ఒక్క పెంతెకొస్తు పండుగలోనే 3,000 మంది, ఏ ప్రజలైతే దేవుని హేళన చేశారో, ఏ ప్రజలైతే దేవుణ్ణి హింసించారో అదే ప్రజలు తమ నోటితో యేసయ్య నిజమైన రక్షకుడు అని చెప్పారు. అలాంటి క్షమాపణ మనము కలిగి ఉండాలి. ఏమో నువ్వు క్షమించడం వల్ల వారు దేవుని దగ్గరికి వస్తారేమో. ఈరోజు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ఎన్నో వస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ప్రవీణ్ పగడాల గారి గురించి. అయితే ఒక నీతిమంతుని జీవితమే కాదు, ఒక నీతిమంతుని మరణం కూడా లోకానికి ఒక మంచి మెసేజ్ ఇస్తుందని నిజంగా ఆ దైవజనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఆయన జీవించినప్పుడు కూడా దేవుని కోసం ఎంతో పోరాడు, దేవుని బిడ్డల కోసం ఎంతో పోరాడు. ఆయన మరణం తర్వాత కూడా తన భార్య ఒక క్రైస్తవులు అంటే ఏంటి అని ఒక్క మాటలో చెప్పింది. ఏమని చెప్పింది? క్రైస్తవులు అంటే ఏమని చెప్పిందంటే, మనం ఇక్కడున్నది దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి కానీ మనము రివెంజ్ తీర్చుకోవడానికి కాదు, కక్ష సాధించడానికి కాదు. వారు ఎటువంటి వారైనా సరే వాళ్ళని మేము క్షమించేస్తున్నాం. ఒక్క క్షమాపణ లోకమంతటిని మార్చేసిందండి. లోకమంతా ఇది క్రైస్తవులు. ఎన్నో మెసేజ్లు. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, ఇంత ఘోరాతి, ఎంత బాధలో ఉంది తను, ఎంత దుఃఖంలో ఉంది, అంత దుఃఖంలో కూడా నేను వారిని క్షమించేస్తాను. క్షమాపణ అనే ఒక్క మాట ఎంత గొప్పగా వ్యక్తిని మార్చేస్తుందంటే ఆ క్షమాపణలో ఒక ప్రేమ ఉంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే క్షమాపణ ఉంటుంది. మనం ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని క్షమించు, దేవుడు చెప్పాడు పాపాలని క్షమించమని కోరాలి అని. ఇప్పుడు నుంచి మన శత్రువుల పాపాలను క్షమించాలి, మనం క్షమించాలి, మనం క్షమింపబడ్డాలి. ప్రార్థన ఏం చేస్తాం? నన్ను క్షమించిన ఆయన, అలా చేశాను ఇలా చేశాను, నన్ను ఎప్పుడు మన కోసమే మనం క్షమించు అంటున్నామే. కానీ మన పట్ల ఉన్న శత్రువులను, మనకున్న శత్రువులను మనము క్షమించామా? మొట్టమొదటి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం ప్రార్థన చేసే ముందు మన శత్రువులు మనము క్షమించామా అన్న క్వశ్చన్ మనం వేసుకొని మన ప్రార్థనకి మనము వచ్చినప్పుడు దేవునికి మనకి ఉన్న ఒక అడ్డుగోడ అంటే క్షమాపణ అనేది. ఆ అడ్డుగోడ ఎలాంటిదంటే సౌండ్ ప్రూఫ్, ఏం మాట్లాడినా కూడా వినిపించదు. దేవుడు ఎంత దగ్గరగా వచ్చినా కూడా ఆ క్షమించలేని మనసు అనేది ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని వరకు చేరవు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిగా, అది చిన్నదైనా పెద్దదైనా గొడవల వల్ల ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు ఈ రోజుల్లో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు ప్రతి ఒక్కరిని క్షమించాలని కోరుతున్నాడు. మన ప్రార్థనలో నన్ను క్షమించు, నా బిడ్డల్ని క్షమించు, నా భర్తను క్షమించు, నా కుటుంబంలో వారిని క్షమించు అని కాదు. కానీ ఈ రోజు నుంచి నేను ఎవరైనా క్షమించలేకపోతున్నానా తండ్రి, అలాంటి పరిస్థితులు నాలో ఉంటే నా బలహీనతని తీసేయి, క్షమించగలిగే మనసు నాకు ఇవ్వు, అటువంటి ప్రేమను నాకు ఇవ్వు. క్షమించు అనే మాట ఇంగ్లీష్లో ఫర్గివ్ అంటారండి. ఫర్గివ్
గివ్ అంటే ఇవ్వడం. ఏమివ్వాలి? మనము రెండిస్తున్నాం. ఒకటి క్షమాపణ ఇచ్చేస్తున్నాం. రెండోది ఆ క్షమాపణ ద్వారా దేవుని ప్రేమను మనము కనపరుస్తున్నాం. ఆ దేవుని మనం కనపరిచినప్పుడే మనం సువార్త ప్రత్యేకంగా ప్రకటించనక్కర్లేదు. మనం చేసే క్రియలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి అది ఒక సువార్త అయి ఉండాలి. మన క్రియలను బట్టి మనకు ఒక సాక్ష్యం మనం పనిచేసే చోట కానీ, మన ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ మనం ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఎలా? మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. అలా ఉన్నప్పుడే దేవుని ప్రేమను మనము కనపరిచిన వాళ్ళం అవుతాం. బైబిల్లో ప్రతిదీ దేవుడు ఇలా చేశాడు, ఇలా చేసి మనల్ని కూడా అలా చేయమని చెప్పాడు. ఎలా ఏంటంటే దేవుడు తన పోలిక చొప్పున మనం సృష్టించాడు. సృష్టించడమే కాదు, తనలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తనలాగా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే దేవుడిలో ఉన్న గొప్ప లక్షణాలు దేవుడు మనలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనలో అలాంటివి ఉన్నాయా? మొట్టమొదటిగా దేవుని ప్రేమను మనము కనపరుస్తున్నామా మన క్రియల ద్వారా? దేవుని ప్రేమను కనపరచాలంటే క్షమించాలి. ప్రేమ మనలో ఉందంటే ఎటువంటి తప్పుల్ని లెక్క చేయదండి. ఎంత పెద్ద తప్పు, ఎంత ఘోరమైన తప్పు అయినా కూడా ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఓకే. సపోజ్ మీ ఫ్రెండే తీసుకుని, మీ స్నేహితుడు ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఏదో చిన్న మాట, ఆ చిన్న మాట వల్ల పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. కానీ ప్రేమ అనేది ఉన్నప్పుడు నా స్నేహితుడే కదా, నా ఫ్రెండే కదా మనకు అన్న భావన మనకు వస్తుంది. ఎందుకు? మనలో ఆ ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ అనే బంధాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి. ఎప్పుడైతే ఆ ప్రేమ అనే బంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు క్షమించగలిగే గొప్ప హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవాతి దేవుడు ఇక్కడ తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తండ్రి క్షమించలేడంటే ఆ పాపాలని. దేవుడు బైబిల్లో ఎంతో మందిని పక్షవాయు గలవారు వచ్చినప్పుడు నీ పాపములు క్షమింపబడ్డాయని తండ్రి చెప్పాడు. యేసుప్రభు గారు చెప్పాడు, నీ పాపము క్షమింపబడ్డాయని. ఆయన అధికారం గలవానిగా అప్పుడు ఆ పాపాలని క్షమించేశాడు. పాపాత్మురాలు అయిన స్త్రీతో చెప్పాడు, నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పాడు యేసుప్రభు. కానీ సిలువలో ఉన్నప్పుడు తండ్రిని ఎందుకు వేడుకుంటున్నాడు? దేవా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే దేవుడు ఇక్కడ మానవ రూపంగా వచ్చి మన పాపములన్నిటినీ తన మీద వేసుకొని శిలువ మీద ఉన్నాడు. అయితే క్షమాపణ అనేది నాకు చెప్పాను కదండి, అదొక దైవిక అధికారం. దైవిక అధికారము తండ్రి యొక్క నుండి క్షమాపణ కోరుతున్నాడు వారి కోసం, తన శత్రువుల కోసం, తనని నిందిస్తున్న వారి కోసం, తనని హింసిస్తున్న వారి కోసం. ఈ దైవిక అధికారం మనకందరికీ ఇచ్చాడు కదా. మరి మనమందరము దైవిక అధికారం గలవారి వల్లే ప్రతి ఒక్కరిని క్షమిస్తాము, ప్రతి ఒక్కరిని దేవుని యొద్దకి నడిపిద్దాం. అలా క్షమించడం వల్ల ఎన్నో బంధాలు బలపడతాయి. ముఖ్యంగా దేవునితో మన బంధం బలపడుతుంది. మనం ఒకరిని క్షమించామనుకోండి, దేవునితో ఆ అడ్డుగోడలు అనేవి తొలగిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం జూమ్లో వస్తున్నాము, సిగ్నల్ సరిగ్గా లేకపోతే అసలు వాక్యం వినలేము, పాటలు పాడలేము, ప్రార్థన చేయలేము. అలాగే మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే మనము ఒకరిని క్షమిస్తేనే తప్ప దేవుడు మన పాపాలని క్షమించాడు. మన పాపాలు అడ్డుగోడుగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని యొద్దకి చేరదు. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. రెండవది క్షమాపణ కోరాలి. క్షమించాలి, మనము క్షమింపబడ్డాలి. అప్పుడే దేవునితోనూ మనతోనూ మనకు సత్సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో మనకు మంచి బంధం కలిగి ఉంటుంది, ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతాము, ఫలిస్తాము. సిలువలో పలికిన ఈ 7 మాటలు దేవుడు మొట్టమొదటి ముఖ్యంగా ప్రేమ, క్షమాపణ. లోకానికి ముఖ్యమైన అవసరం ఏంటంటే క్షమాపణ. ప్రేమ ఒకటైతే రెండవది క్షమాపణ. ఆల్రెడీ దేవుడు తన యొక్క విలువైన ప్రాణం ద్వారా, తన యొక్క రక్తం ద్వారా మనకి రక్షణ ఇచ్చేశాడు. అయితే ఆనాడే దేవుడు అనుకున్నాడేమో,
ఈ లోకంలో కావాల్సింది క్షమాపణ. వీరు క్షమించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ క్షమాపణ ప్రతి ఒక్కరికి కావాలి. క్షమించగలిగే మనసు వారికి ఉండాలి అని దేవుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? క్షమించగలిగే హృదయం వీరికి కావాలి. దేవుడు ఫస్ట్ తను చేసి మనల్ని చేయమని కోరుతున్నారు. ప్రతి ఒక్కరిని మనల్ని ఈ ఈ ఈ గుడ్ ఫ్రైడే వరకు, లాస్ట్ గుడ్ ఫ్రైడే వరకు మనం ఎన్నో వర్తమానాలు వినిండొచ్చు. బహుశా ఈ వర్తమానం కూడా వినిండొచ్చు. కానీ దేవుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడంటే, మనల్ని క్షమించడం కాదు, కానీ మనము క్షమించాలి. మన శత్రువులు, చిన్న శత్రువు అయినా పెద్ద శత్రువు అయినా దేవుడు క్షమించమని కోరుతున్నాడు. క్షమించగలిగిన మనసు ఉన్నప్పుడే దేవుని యొద్దకు మనము ధైర్యంగా రాగలుగుతాము. దేవుని యొద్ద ధైర్యంగా మనము ప్రార్థన చేయగలుగుతాము. ఈ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మనం ఎన్నో శత్రుత్వాలు మనము కలిగి ఉంటాము. యువతల ఒకళ్ళు చెప్తారు, అవతల వాళ్ళు ఒకళ్ళు చెప్తారు. ఇలా ఒకరినొకళ్ళు చాలా శత్రుత్వంలోకి వెళ్ళిపోతారు. వారి ద్వారా వీరి ద్వారా కోపము, ఆవేశము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వదిలేయండి. ఎక్కడైనా మనం కలిసి ఉన్నాము, నీ ఇరుగు పొరుగు వారితో మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు దేవుని మాటలై పలికి ఉండాలి. దేవుని మాటలు మీరు మాట్లాడుకున్నప్పుడు, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటూ ఉంటాడంట ఏం మాట్లాడుతున్నారు అని. దేవుడు అలా వింటున్నప్పుడు మనం వ్యర్థమైన మాటలు పలికితే ఉపయోగం ఏంటి? దేవుడు మన పట్ల తన మన మాటలు దేవుడు వినాలని మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం దేవుని మాటలు కాకుండా వ్యర్థమైన మాటలు పలికినప్పుడు అక్కడ దేవుడు మన ఎట్లా కోపగించుకోడు, కానీ బాధపడతారంట. అరే, మా విశ్వాసులు ఇలా మాట్లాడుకుంటున్నారు, నా మాటలు పలకట్లేదేంటి? మనం మాట్లాడే ప్రతి మాట దేవుని మాట ఉండాలి. మాట్లాడే ప్రతి మాట దేవుని మాట ఉండాలంటే ఎలా ఉండాలి? మన హృదయంలో ఏముంటే అది నోటి ద్వారా పలుకుతాము. హృదయంలో మనకు కపటము, కుళ్ళు అవన్నీ ఉన్నాయనుకోండి, నోటి ద్వారా కూడా అవే వస్తూ ఉంటాయి. ఆవేశము, కోపము, క్షమించలేనితనము, గర్వము, అహంకారము ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని మాటలు పలకలేము. ఎప్పుడైతే హృదయంలో దేవుని మాటలు ఉంటాయో మనము నోటి ద్వారా కూడా దేవుని మాటలే పలుకుతాము. కాబట్టి మనము ప్రతిరోజు దేవుని మాటలు పలకాలి అంటే ముఖ్యంగా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ మొదటి మాట ద్వారా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ప్రార్థన, క్షమాపణ, ఈ రెండు మన జీవితంలో చాలా. పక్షికి ఎలాగైతే రెండు రెక్కలు ఉంటాయో, ఒక రెక్క ఊడిపోయినా ఆ పక్షి ఎగరలేదండి. ఇలా రెండు రెక్కలు, ప్రార్థన ఒకటి, క్షమాపణ ఒకటి మనం కలిగి ఉన్నప్పుడు అలా పక్షిరాజు ఎంతో ఎత్తుకు ఎగురుతారంట. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. ఎప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వారిని క్షమించగలిగే మనసు మనము కలిగి ఉన్నప్పుడు. ఇలా మనం ప్రార్థించుకోవాలి. మనము దేవుణ్ణి క్షమించగలిగే మనసు నాకు తండ్రి అని మన ప్రార్థనలో ఒక పాయింట్ మనము యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు నన్ను క్షమించు, నేను ఈ రోజంతా ఏదైనా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు నాన్న. నిన్ను బాధ పెట్టింటే క్షమించు కాదు, కానీ ఎవరినైనా బాధ పెట్టామా, నిన్ను ఎవరైనా బాధ పెట్టారు, వారిని క్షమించమని దేవుణ్ణి అడగండి. అడిగినప్పుడు దేవుడు మన యొక్క పాపాలని మనం అడగకుండానే తీసివేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనము దేవుని ప్రేమను కలిగి ఉందాము. అందరినీ క్షమించేసి మనం కూడా దేవుని యొద్ద క్షమాపణ పొందుకుందాము. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన యొక్క వినికిడిలో దీవించాలని ఆశపడుతూ ఈ చిన్ని కొద్ది వాక్యాన్ని దీవించమని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు మనం విన్నది మొదటి మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మొదటి శిలువలో పలికిన మొదటి మాట. మరి దేవుని యొక్క క్షమాపణ, ప్రేమ, ప్రార్థన, 3 అంశాలు మన ముందు దేవుడు పెట్టారు. మనము అన్ని పరిస్థితుల్లో ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా? అవమానాలు జరుగుతున్నప్పుడు, మనల్ని నిందిస్తున్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నామా? రెండవది, వారిని క్షమించుటలో దైవిక ప్రేమను మనం చూపించే వ్యక్తులుగా ఉన్నామా అన్నది దేవుడు మన ముందు పెట్టిన
అంశము. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మనకి శత్రువులుగా ఉన్నారో వారందరినీ హృదయపూర్వకంగా క్షమించేద్దాం. ఆమేన్. వారి కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ప్రభు అదే చెప్తారు కదా, మీరు నిలవబడి ప్రార్థించినప్పుడల్లా మీ శత్రువులను క్షమించండి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తారు. ఒక్కసారి ఆ మాట చదువుతున్నాను. మత్తయి 5:43-44. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని వారు భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రభు ఏం చేశారు? ప్రార్థన చేశారు. వాళ్ళని ఏం చేశారు? ప్రేమించారు కాబట్టే ప్రార్థన చేశారు. మన శత్రువుని మనం ప్రేమిస్తేనే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయగలం. అది చాలా కష్టం. అది దేవుని మనస్సు ఉన్న వాళ్ళకే సాధ్యం. సో ఈరోజు శత్రువుని ప్రేమించి శత్రువు కొరకు ప్రార్థన చేసే ఔన్నత్యమైన స్థితిలోనికి వెళ్ళాలి అని శిలువ మీద మొట్టమొదటి మాట దేవుడు పలికారు. ఈ మాట మన జీవితంలో నెరవేర్పులోకి రావాలి అంటే ఈ దినము ఎంతమంది మనకి శత్రువులుగా ఉన్నారో మనము వాళ్ళని ప్రేమించి క్షమించి వారి పట్ల దైవిక ప్రేమను మనం కనపరుద్దాం. చాలా కనపరిచే వ్యక్తులుగా ఇక్కడున్న వారందరూ మారు మనసు పొందాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. మనం మారు మనసు అనే అంశము నేర్చుకుంటూ వచ్చాం. ఈ విషయంలో ఒకవేళ ఇంకా మనకి ఎవరైనా శత్రువులుగా ఉండి ఇంకా ఎవరైనా క్షమించలేని మనస్తత్వం మనం కలిగి ఉంటే ఎవరినైనా ఈరోజు మనం క్షమించి వారిని విడుదల చేసి వారి పట్ల ప్రేమ కలిగి ఒక మార్పును దేవుని సన్నిధిలో మనం కనపరుద్దాం. మనము మన చుట్టూ ఉన్న వారందరికీ ఒక మార్పును కనబరుద్దాం. ఈ మొదటి మాటలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మన జీవితాల ద్వారా అనేకులకి కనపరుద్దాం. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ ప్రార్థన, ఆ క్షమాపణ, ఆ మాదిరికరమైన జీవితాలు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును మనందరి జీవితాల్లో సంపూర్ణ నెరవేర్పులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్.